హాయ్ అండి అందరికీ. ఎప్పుడు పాలకూర పప్పు తిని బోర్ కొడుతుంటే ఇలా పాలకూర కర్రీ ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసిన తర్వాత కట్ చేసుకున్న 3 పెద్ద సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మంచిగా కడిగి కట్ చేసుకున్న హాఫ్ కేజీ పాలకూరలో కొంచెం వేసి ఒకసారి ఇలా కలుపుకొని మొత్తం పాలకూర వేసి మూత పెట్టి ఒక 2, 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గనించి ఒకసారి కలుపుకొని వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. వాటర్ అనేది ఊరుతుంది. ఈ వాటర్ అంతా మంచిగా దగ్గరకొచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని రైస్‌తోనైనా, రోటీతో తింటుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి.